శ్రీమాత్రే నమః. సర్వమంగళ అమ్మవారి లీల అసలు ఇది వింటుంటే మీ కళ్ళలోంచి కూడా నీళ్ళ వచ్చేస్తాయి. ఎంత అద్భుతమో! సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి నేను వీడియోస్ పెడుతూ ఉంటాను కదా! చాలా మంది వాళ్ళ జీవితాల్లో జరిగిన లీలలను కూడా నాకు మెయిల్ చేస్తూ ఉంటారు, కామెంట్‌లో పెడుతూ ఉంటారు. అలాగే టెలిగ్రామ్‌లో కూడా పెడుతూ ఉంటారనమాట. ఒక ఆయన జీవిత అనుభవాన్ని నాకు మెయిల్ చేశారు. అది చదివినప్పుడు అనిపించింది, అమ్మ నువ్వున్నావు అక్కడ, నిన్ను నమ్మకపోవడం మాది తప్పు అని. ఆయన భారతదేశం నుంచి అమెరికా వెళ్ళిపోయారట. దాదాపుగా ఒక 8 ఏళ్ల క్రితం. అక్కడే ఎంఎస్ చేశారు. అక్కడే ఉద్యోగం కూడా వచ్చేసింది. జీవితం అంతా బాగానే ఉంది. ఇక్కడ భారతదేశంలో కూడా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారట. ఇంకా స్నేహితులైతే చెప్పక్కర్లేదు, అబ్బా నీకేంట్రా బాబు అమెరికా జీతము అంత అద్భుతంగా ఉందని చెప్పి స్నేహితులు కూడా అతన్ని చాలా బాగా పొగుడుతూ ఉండేవారు. కానీ మనం అనుకున్నట్టే అన్నీ జరిగితే ఇంకా మనం భగవంతుని తలుచుకుంటామా చెప్పండి? అంత ఎక్కువగా జీతం సంపాదించుకుంటా అంత ఎక్కువగా అలాంటి స్థితిలో రిసెషన్ వచ్చింది కదా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. అతని ఉద్యోగం పోయింది. ఏం చేయాలో తెలియలేదు. భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఉద్యోగం పోతే ఎలా ఉంటుంది పరిస్థితి ఒకసారి ఆలోచించండి. దేశం కాని దేశం అప్పు చేసి భారతదేశం నుంచి చదువుకోవటం కోసం అక్కడికి వెళ్ళారు. చేసిన అప్పు సగమే తీరింది. భారతదేశం వచ్చేద్దామా అంటే తల్లిదండ్రులు ఏమైపోతారు? ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకుని నన్ను అక్కడికి పంపించారు. నా తల్లి తండ్రిని నేను ఎలా చూసుకోవాలి, ఈ అప్పులు ఎలా తీర్చుకోవాలి, ఇదంతా మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉన్నారు. తనకి ఉద్యోగం పోయింది అనే విషయం ఎవరికీ చెప్పలేదు. కానీ రిసెషన్ వచ్చింది కదా, వాళ్ళ స్నేహితులు మాత్రం అడిగేవారు, ఏంట్రా ఇదివరకు అన్ని స్టేటస్లు పెట్టేవాడు కదా, ఇప్పుడు స్టేటస్లు పెట్టడం మానేసేవేంటి, కొంపతీసి నీ ఉద్యోగం కానీ పోయిందా, బాత్రూంలు కడుక్కుంటున్నావా అని చెప్పి వాళ్ళు వెటకారంగా చేశారట. ఆయన ఏమన్నారు అంటే, వాళ్ళు వెటకారంగా మాట్లాడారు అని అనిపించచ్చమ్మా, కానీ నేను చేసింది అక్కడే, కాకపోతే బాత్రూంలు కాదు, చిన్న చిన్న పనులు చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాను. కానీ అప్పట్లో లాగా ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చేసుకోవాలంటే కుదరదమ్మా, దానికి కూడా ఎన్నో రూల్స్ అవన్నీ ఉన్నాయి. ఎంతో కష్టపడితే ఒక చిన్న ఉద్యోగం వచ్చింది, కానీ నాకు ఆ జీతం సరిపోదు. ఎందుకంటే నాకు ఉన్న అప్పులు నా తల్లిదండ్రులకు నేను పంపించాల్సింది, నేను తీర్చవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదమ్మా. అప్పుడు నేను నా సమస్యకి పరిష్కారం ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి జాతకం చూపించుకున్నాను. తర్వాత ఎన్నో పరిహారాలు చేశాను. నాకు యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే మీరు మహాస్వామి వారి వీడియో ఒకటి పెట్టారు. తర్వాత ఈ ముముక్షు భవనంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి మీరు ఒక వీడియో పెట్టారు. నాకు ఎందుకో అది బాగా కనెక్ట్ అయింది. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నా కర్మ తీరిపోవడానికి ఇది ఏమైనా మార్గంగా కనిపిస్తుందేమో అని చెప్పి నేను పొద్దున్న విష్ణు సహస్రనామ స్తోత్రము, సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రము చేస్తూ ప్రతి నెల మాస శివరాత్రికి నేను ద్రవ్యాన్ని పంపించానమ్మా. అసలు నాకెంత పెద్ద టాస్క్ అంటే, పొద్దున్నే నేను విష్ణు సహస్రనామ స్తోత్రం చేయటం, సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రం చేయటం నాకు ఎంత పెద్ద టాస్క్ అంటే, పొద్దున్నే నేను బయలుదేరి వెళ్తే మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వస్తాను, నాకు సమయం చిక్కేది కాదు. అయినా సరే నేను పని చేసుకుంటూ నా మనసంతా భగవంతుడి మీదే పెట్టి నేను విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా మీ ఛానల్లోంచి నేను నేర్చుకున్నానమ్మా. విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి సాయంత్రం కూడా శివ సహస్రనామ స్తోత్రం చేశాను. మీరు నమ్మరు, నా కర్మ తీరిపోవడానికి 2 ఏళ్ళు పట్టింది. ఆ 2 ఏళ్లలో నేను నరకం చూశాను. నా వాళ్ళెవరో, నా వాళ్ళు కాని వాళ్ళెవరో తెలిసింది. కానీ ఈ 2 ఏళ్లలో నా ఉద్యోగం పోయింది అని నా తల్లిదండ్రులకి నేను చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎన్నో ఆశలతో విదేశాలకి పంపించారు. నాకు నేను పడుతున్న బాధల కంటే కూడా మా నాన్నగారు వాళ్ళు కృంగిపోతే అది నేను భరించలేను. అందుకే కాస్త ఒక్కొక్కప్పుడు డబ్బులు పంపించి ఒక్కొక్కప్పుడు డబ్బులు పంపించకుండా అలా చేసేవాడిని. మా నాన్నగారు అడిగారు, ఏంట్రా ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా ఇబ్బంది ఉంటే నువ్వు భారతదేశం వచ్చే పర్వాలేదు, మన అందరం కలిసే ఏదైనా సరే ఫేస్ చేద్దామని అన్నారు. కానీ నాకు భారతదేశం రావాలి అంటే ముఖం చెల్లలేదు. ఎందుకంటే నేను అక్కడ ఉండగానే నేను ఆ స్టేటస్లు పెట్టకపోతే నన్ను ఎంతో మంది అవమానిస్తూ మాట్లాడారు. అలాంటిది ఉద్యోగం పోయి అన్ని వదిలేసుకుని నేను భారతదేశం వచ్చాను అంటే ఎలా మాట్లాడతారో నాకు తెలుసమ్మా. ఇది సర్వమంగళ అమ్మవారి దయ వల్లే జరిగిందని నేను ఖచ్చితంగా చెప్తాను అని చెప్పారు. ఇప్పుడు మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ ఫోటో చూస్తున్నారు కదా,
అమ్మవారి మెడలో 3 మంగళసూత్రాలు కనిపిస్తున్నాయి కదా, ఈ 3 మంగళసూత్రాలు మొన్న మంగళవారం నాడు అమ్మవారికి వచ్చి సమర్పణ చేశారనమాట. ఇది పరాయి మతస్థులు వచ్చి చేశారు. వెంటనే పరాయి మతస్థులు వచ్చారా అండి అనేకండి. వాళ్ళు మన సంప్రదాయాలని పాటిస్తూ చక్కగా బొట్టు పెట్టుకుని చాలా భక్తిగా వాళ్ళ మనసులో వాళ్ళు అమ్మవారికి చెప్పుకున్న కోరిక తీరగా వాళ్ళు అమ్మవారిని దర్శించుకోవటం కోసం వచ్చి చాలా పద్ధతిగా ఆ పూజలో పాల్గొని చేతికి అమ్మవారి తాడు కూడా కట్టించుకుని వెళ్ళారు, బొట్టు కూడా వాళ్ళు పెట్టుకుని వెళ్ళారు. కాబట్టి పరాయి మతస్థులైన అమ్మవారికి మొక్కినందుకు అమ్మవారి అనుగ్రహం లభించినందుకు వాళ్ళు ఎంత భక్తిగా వచ్చారు అంటే వాళ్ళని చూసినప్పుడు చాలా ఆనందం వేసిందనమాట. ఇప్పుడు ఇది వినంగానే మీకు కూడా అనిపించింది కదా, వెంటనే అమ్మవారిని స్మరణ చేసుకోవాలని. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి శ్రీ సర్వమంగళాదేవ్యై నమః అని కామెంట్ పెట్టేసి మిగతా వీడియో చూసేయండి. అసలు నాకు ఉద్యోగం ఎలా వచ్చిందంటే అంటూ ఆయన మెయిల్లో రాశారు. నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, చాలా మంది అంటూ ఉంటారు, మేము 6 నెలల నుంచి ద్రవ్యాన్ని పంపిస్తున్నామండి, సంవత్సరం నుంచి ద్రవ్యాన్ని పంపిస్తున్నామండి అని. పంపిస్తే సరిపోతుందా? కానీ మన ప్రయత్నం కూడా ఉండాలి కదా దాంట్లో. ఆయనకి జీవితంలో జరిగింది అదే. ఆయన రూమ్లోనే ఇంకొక ఆయన కూడా ఉండేవారట. అతనేమో చాలా మంచి ఉద్యోగంలో ఉండేవారు. ఇతనికి ఉద్యోగం పోయింది కదా, ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ మనసులో బాధపడుతూ ఉంటే ప్రతిరోజు చెప్పావట, రే నువ్వు ఏదైనా మంచి లాంగ్వేజ్ ఇంకోటి నేర్చుకోరా, అప్డేట్గా ఉండు, అప్డేట్గా ఉంటే ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుందని చెప్పేవారట. పట్టించుకోవడం మానేసట ఈ ఉద్యోగం పోయిన ఆయన. అయితే ఆ స్నేహితుడు కూడా చెప్పడం మానేశారు. కానీ 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట అన్నట్ట. ఏమనంటే, ఒరే నేను ఒక మాట చెప్తాను విను, ఒక్క 6 నెలల పాటు నువ్వు నేను చెప్పినట్టు చేయి, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, రాకపోతే నువ్వు భారతదేశం వెళ్ళిపోతే కదా, నా మాట విను అని చెప్పాట. అసలు ఎప్పుడు ఆ స్నేహితుడు చెప్పిన మాట వినని అతను ఎందుకో ఆ రోజు వినాలనిపించిందిట. ఇన్ని పనులు చేసుకుంటూ, పొద్దున్న సాయంత్రం పూజ చేసుకుంటూ, రాత్రి ఇంటికి వచ్చి అతను ఏదైతే చెప్పారో దాని ప్రకారం అతను ఫాలో అవుతూ కొన్ని లాంగ్వేజెస్ ఏవో నేర్చుకున్నారట. తర్వాత ఒక కంపెనీకి అప్లై చేస్తే అతని జీతం ఎంత వచ్చిందో తెలుసా? 1,20,000, అంటే మన భారతదేశ కరెన్సీతో చూసుకుంటే ₹1,00,00,000 జీతంతో ఉద్యోగం వచ్చింది. అతను కన్నీళ్లు పెట్టుకుంటూ నాకు మెయిల్ చేసిన దాంట్లో ఆయన ఏం రాశారు తెలుసా? నేను ఊహించలేదమ్మా, ఇది ప్రస్తుతానికి నా మెరిట్కి ఇది చాలా తక్కువగానే అని అందరికీ అనిపిస్తుంది, కానీ నేనున్న పరిస్థితుల్లో, నేను పోగొట్టుకున్న ఉద్యోగం పరిస్థితుల్లో ఇది నాకు చాలా పెద్ద మొత్తం అమ్మా. నేను భారతదేశం వచ్చాను అంటే నా తల్లిదండ్రుల దగ్గర కంటే కూడా ముందు నేను అమ్మవారి ఆలయానికి వస్తానమ్మా. అక్కడికి వచ్చి నా కన్నెలతో అమ్మ పాదాలు కడిగేయాలని ఉందమ్మా. ఎందుకంటే నేను ఎంతవరకు వెళ్ళాను అనేది నాకు తెలుసు. నేను ఇంక జీవితపు చివరి అంచుల దాకా వెళ్ళిపోయానా అని అనిపించింది. ఎందుకంటే దేశం కాని దేశం. ఇటు చూస్తేనేమో ఉద్యోగం లేదు, అటు చూస్తే నా తల్లిదండ్రులు బాధపడతారు, ఎవరికీ చెప్పుకోలేను. అందరికీ నేను అమెరికాలో ఉన్నాను అని అనుకుంటున్నారు తప్ప అమెరికాలో నేను ఎన్ని బాధలు పడుతున్నాను అనే విషయం ఎవరికీ తెలియదు కదమ్మా. నన్ను ఒడ్డున పడేసింది మీ వీడియో అమ్మవారు. మీకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానమ్మా. నేను భారతదేశం వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నారో చెప్తే ఒక్కసారి మిమ్మల్ని నేను చూడాలనుకుంటున్నాను అని అన్నారు. ఇలా చాలా మంది కామెంట్లు పెడుతూ ఉంటారు, కానీ నన్ను చూడడం కంటే కూడా అమ్మవారిని దర్శించుకోవాలి అని అన్నారు చూసారా, అది ముఖ్యం. అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుందండి, ఏదైనా జరుగుతుంది. అమ్మ అనుగ్రహం వల్ల అతనికి ఉద్యోగం వచ్చింది. ఎలా వచ్చింది? అంతవరకు అతని స్నేహితుడి మాట వినని అతను, మన కర్మ తీరాలి అంటారు కదా, అమ్మవారి పాదాలు పట్టుకుంటే మన కర్మ తీరుతుందండి. అప్పటి వరకు మనకి తోచని బుద్ధి అప్పుడు తోస్తుంది, అప్పటి వరకు మనకి రాని ఆలోచన అప్పుడు వస్తుంది. అమ్మవారు రాత్రికి రాత్రి ఆకాశం నుంచి కనకవర్షం కురిపించేసి ఎదుగో నీ కష్టాలన్నీ తీర్చేశానని చెప్పరు. ఎవరో ఒకరిని మన జీవితంలోకి పంపిస్తారు, ఏదో ఒక వ్యక్తి ద్వారా ఏదో ఒక పరిష్కారాన్ని చూపిస్తారు. అలా చూపించిన ఆ పరిష్కారాన్ని మనం పట్టుకుని ముందుకు వెళ్ళాలి. అది అమ్మ అనుగ్రహం అంటే. కష్టాలు తీరిపోతాయంటే అమ్మవారు వచ్చేసి మనకేమైనా దెబ్బ తగిలితే కట్టు కట్టేయడం, లేదు అంటే మనకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే డబ్బులు సంచులు లోపల పెట్టేయడం కాదు, మార్గం చూపిస్తుంది. మనకు ఆరోగ్యం బాగుండకపోతే సరి అయిన డాక్టర్ని చేరుకునేలాగా అమ్మ మార్గం చూపిస్తుంది.
మనకి ఆర్థిక ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి మార్గం చూపిస్తుంది. ఆ వచ్చిన మార్గాన్ని, చెప్పిన సలహాని, వచ్చిన వ్యక్తిని మనం తృణీకరించేస్తాం. ఎందుకంటే మన దృష్టిలో అమ్మవారి అనుగ్రహం అంటే ఏంటంటే ఆ పద్మాసనంలో కూర్చుని మన ఇంట్లో ప్రత్యక్షమై మనకి చెప్తేనే అమ్మవారి అనుగ్రహం అనుకుంటాం కూడా. కానీ అది కాదు. మన ప్రయత్నం మనం ఎప్పుడూ మానకూడదు. మానకుండా అమ్మవారి పాదాలు పట్టుకుంటే జీవితం మారుతుంది. ₹1,00,00,000 జీతం అంటే ఏమన్నా తక్కువ చెప్పండి? కాదు కదా. కాబట్టి అమ్మ కరుణ ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మనకి తెలియదు. సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అని అనుకుంటే తాడేపల్లిగూడెం చిన్న వంతెన ఏలూరు రోడ్లో ఉంది. మాస శివరాత్రికి మీరు ద్రవ్యాన్ని పంపించాలి అన్నా, నవావరణ అర్చనకి మీరు ద్రవ్యాన్ని పంపించాలన్నా వైశాఖి యాప్ ద్వారా పంపించండి. ఆ యాప్లో అయితే మీకు రిసీట్ వచ్చేస్తుంది. అలాగే ఆ దేవాలయం వాళ్ళకి కూడా సౌలభ్యంగా ఉంటుంది. మళ్ళీ అన్నింటినీ రాసుకోకుండా ఈ రిసీట్లని అన్నింటినీ వాళ్ళు PDF తీసుకుంటారు. చక్కగా అక్కడ పూజ జరిగిపోతుంది. ఇంతకీ అక్కడ అభిషేకం చేయించుకుంటే ఇంత మహిమ ఉంటుందండి, వేరే చోట ఎక్కడా ఉండదా అంటారేమో. అక్కడ మీరు ద్రవ్యాన్ని పంపిస్తే గోసేవకి, అలాగే వేద విద్యార్థులకి, అక్కడ వేద పాఠశాల ఉంది కదా, అక్కడ వేద విద్యార్థులు వేదం పఠించడానికి మీరు ద్రవ్యాన్ని ఇస్తున్నారు. వేద విద్యార్థులు నోట్లో నుంచి ఒక శబ్దం వచ్చింది అంటే అది లోక కళ్యాణం కోసం. ఆ లోక కళ్యాణం కోసం ఏదైతే వేద పఠనం చేస్తున్నారో వాళ్ళకి ఇండైరెక్ట్ గా మీరు కూడా ద్రవ్య సమర్పణ చేస్తున్నారు. అప్పుడు మన కర్మ తీరదంటారా చెప్పండి? అందుకే నేను పదే 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 ఎందుకు చెప్తుంటానంటే, అక్కడికి వెళ్తే ఎందుకు శక్తి వస్తుంది? సంప్రదాయబద్ధంగా చేస్తారు. గోపోషణకి మీరు ఇచ్చే ద్రవ్యం ఉపయోగపడుతుంది. వేద విద్యార్థులకి కూడా ఆ ద్రవ్యం ఉపయోగపడుతుంది. నిన్న కూడా వీడియో కింద ఎవరో కామెంట్ పెట్టారు, అమ్మ సంవత్సరం నుంచి నేను పొద్దున్నేమో విష్ణు సహస్రనామ స్తోత్రము, సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రం చేస్తున్నానమ్మా. 6 నెలల నుంచి మాస శివరాత్రికి నేను ద్రవ్యాన్ని పంపిస్తున్నానమ్మా, నా కొడుకు ఉద్యోగం వచ్చిందమ్మా అని. నిన్న వీడియోలోనే ఉంటుంది, కావాలంటే చూడండి. అమ్మని నమ్మండి, అమ్మ పాదాలు పట్టుకోండి. కాస్త ఆలస్యమైతే అవ్వచ్చు, కానీ అమ్మ అనుగ్రహం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ కష్టకాలంలోనే అమ్మ పాదాలు పట్టుకుని వదలకుండా ఉండి, అమ్మా నీ పాదాలు పట్టుకున్నానమ్మా, నాకు ఏది మంచిదో అది నువ్వు చెయ్యమ్మా, ఆ స్థితిలో ఆ స్థాయిలో మనం అడిగితే అమ్మ అనుగ్రహం ఉండదంటారా చెప్పండి? కాబట్టి ఒక్కసారి ఆలోచించండి.